హలో అండి. కొండపల్లి బొమ్మలు తయారు చేసే విధానం, అలాగే కొండపల్లి బొమ్మలు అంటే చాలామందికి తెలుసు. చాలా ఆకర్షణీయంగా, చాలా అర్థవంతంగా వాళ్ళు ఎంతో బాగా తయారు చేస్తారు. చాలా నిపుణులు ఇక్కడ. కొండపల్లి చాలా ప్రసిద్ధి. దాని గురించి తెలుసుకుందాం. కొండపల్లి బొమ్మలను తెల్ల పోనీకి అని పిలువబడే మృదువైన కలపతో తయారు చేస్తారు. ఇవి సమీపంలోని కొండపల్లి కొండలలో కనిపిస్తాయి. తర్వాత నూనె మరియు నీటి రంగులతో లేదా కూరగాయల రంగులతో రంగులు వేయడం జరుగుతుంది. మరియు బొమ్మల రకాన్ని బట్టి ఎనామెల్ పెయింట్లను కూడా వేస్తారు. కళాకారులు ప్రధానంగా పురాణాలు, జంతువులు, పక్షులు, ఎద్దుల బండ్లు, గ్రామీణ జీవితం, అలాగే దశావతారం లాంటి ఎన్నో రకాలైన బొమ్మలు, తర్వాత బొమ్మల రూపంలో కథలు ఇక్కడ చూపిస్తుంటారు. ఆకర్షణీయంగా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటారు. ఒకసారి చరిత్ర చూస్తే రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలస వచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తుంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ఆర్యక్షత్రియులుగా పిలుస్తుంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారు చేసే కళను తీసుకొచ్చినట్లు చెబుతుంటారు. ఈ 400 ఏళ్ల సాంప్రదాయం తరం నుంచి తరానికి అందుతూ వచ్చింది. ఈ క్రమంలో కొండపల్లిలోని బొమ్మల కాలనీలో కుటుంబంలోని ప్రతి వారు బొమ్మలు రూపొందించడంలో పాల్పంచుకుంటున్నారు. ఈ సముదాయం గురించి బ్రహ్మ పురాణంలో ప్రస్తావనలో ఉంది. బొమ్మల నిపుణులు ప్రధానంగా తమ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ సంప్రదాయాలు క్రమంగా కళ తప్పడంతో నిపుణులు గిట్టుబాటు కోసం సహజమైన రంగులను వదిలి ఎనామెల్ రంగులు వంటి వాటిని వినియోగిస్తున్నారు. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి వచ్చి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్న ప్రస్తుతం ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ సంస్థలు దృష్టి పెడుతున్న కారణంగా వీరికి సహకారం లభిస్తుంది. కొద్దో గొప్ప ప్రభుత్వ సహకారాలు అందడంతో ఇక్కడ మహిళలు, పురుషులు చాలా కళాత్మకంగా వీటిని తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడూ కూడా కొత్త విధానాలు, ఇప్పుడు ట్రెండ్స్కి అనుగుణంగా వాళ్ళు బొమ్మలు తయారు చేయడం, అలాగే కొత్త విధానాలు, కొత్త నైపుణ్యాలతో తయారు చేసి వీళ్ళు జీవనం గడుపుతున్నారు. కొండపల్లి బొమ్మలే వీళ్ళకి జీవనోపాధిగా ఉంది. ఆదాయాలు కొద్దిగా రావడం, తర్వాత అంతేకాకుండా ఇక్కడ తయారైన బొమ్మలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధానం కూడా వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎవరైనా పర్యాటకులు వెళ్ళి చూడొచ్చు. ఈ యొక్క బొమ్మల తయారీ స్వయంగా ఏ చెక్క వాడతారు, ఏ చెక్క నుంచి ఎలా తయారు చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. వెళ్ళి చూసి ఆనందించవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అంతా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ మీరే తయారు చేస్తారండి? ఓన్ ప్రిపరేషన్. మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే దొరికేదండి. ఇప్పుడు ఇంగనే రూపాయల మన దగ్గర ఫారెస్ట్.
మధ్య